ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాతి నిర్మాణం కోసం ఆలోచనలు చేస్తూ ఉన్నాం. జాతి నిర్మాణం అంటే మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళను ఎట్లా తీర్చిదిద్దాలి, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలన్న ఆలోచన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కేంద్రం ఒక ప్రణాళికను తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రం కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీసు, స్పోర్ట్స్ యూనివర్సిటీసు, పాఠశాలలకు టీచర్లను ఇవ్వడం, తర్వాత నిధులు మంజూరు చేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ ఇవన్నీ పెట్టడం, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ మహబూబ్ నగర్ లో పెట్టడం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి మన అందరం కూడా ఈ సమస్యలు ఉంటాయి, దీని పరిష్కారం చేసుకుందాం. మన అందరం కూడా సమూహంగా, సామాజికంగా మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమంలో అందరం భాగస్వాములు అయిదాం. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం. చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం చేస్తూ ఉంది. చాలా మంది తోడ్పాటు కూడా ఇస్తూ ఉన్నారు. పాతపాలమూరుకునే రోజు మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఉన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆ స్కూల్లో 2 తరగతులు నేనే కట్టిస్తా అని చెప్పి ముందుకు వచ్చింది. అంటే సమాజంలో మనం చైతన్యం తీసుకొస్తే, మంచి పనులు మనం చేస్తూ ఉంటే దాని బాటలో కొన్ని వందల మంది నడుస్తారు. ఒక్కరు ఒక మంచి పని చేస్తుంటే చేదోడు వాదోడుగా ఇంకా 10 మంది జమ అవుతారు. కాబట్టి ఆ మంచి మార్గంలో మనం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా మనకు హాస్టల్స్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంది. వినోద్ కుమార్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎక్కడి నుంచో మహబూబ్ నగర్ పట్టణానికి గద్వాల, అలంపూర్, ఇక్కడ నారాయణపేట, అచ్చంపేట నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తారు. ఎక్కువగా ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలే మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ కాబట్టి, ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్ ఉండే కాబట్టి వాళ్ళు అక్కడ చదువులు సాగవు ఉన్న దగ్గర, ఇక్కడ దూరంగా ఉంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి పిల్లల్ని పంపుతా ఉన్నారు. హాస్టల్స్ కొరత, ఎందుకంటే చాలా మంది మహబూబ్ నగర్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న హాస్టల్స్ కెపాసిటీ కూడా సరిపోవట్లే. మేము కూడా ప్రభుత్వంతో చేస్తూ ఉన్నాం, ఇంకా కొత్త హాస్టల్స్ నిర్మాణం చేయాలి అని. దానికి కూడా ల్యాండ్ ఏదైనా ఉంటే చూపించే బాధ్యత మా జిల్లా యంత్రాంగాన్ని. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు, మిగతా పెద్దలు కోఆర్డినేట్ చేయండి. ఎక్కడైతే కొద్దిగా దూరంగా ఉన్నా పర్వాలేదు, ఒకవేళ నడిబొడ్డున మనకు ల్యాండ్ దొరకకుంటే కొద్దిగా దూరంగా ఉన్న దానికి రోడ్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందాం. ముఖ్యంగా హాస్టల్స్ నిర్మాణంలో మన అందరం కూడా ముందుండాలి. మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. తెలుసు చాలా మందికి, మనం మెస్, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచుకున్నాం. ఈరోజు హాస్టల్స్లలో మంచి ఫుడ్, తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా ప్రభుత్వం మొదటి అడుగు వేసింది, ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఒక మెట్టు మేము ఎక్కినాం, దాన్ని కొనసాగించే కార్యక్రమం మేము చేస్తాం. అలాగే ప్రతి హాస్టల్ కూడా మా వినోద్ కుమార్ గారిని తీసుకొని వెళ్ళిన, ఎక్కడెక్కడైతే పిల్లలకు ఆరో ప్లాంట్లు కావాలని అడిగినరో మా ముడా చైర్మన్ గారు ముడా నిధులతోటి అన్ని హాస్టల్స్ కి కూడా చెప్పంగానే పాపం వారు నిధులను మంజూరు చేసి, ఇక్కడ కూడా మన అంబేద్కర్ కళాభవన్ కూడా ఒకటి ఆరో ప్లాంట్ కూడా అడగంగానే వారు శాంక్షన్ చేయించి పెట్టడం జరిగింది. అలాగే లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసినాం, కానీ ఇంకా చేయాలి. నేను విజ్ఞప్తి చేస్తున్న పెద్దలకి, ఎక్కడెక్కడైతే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా అక్కడ డిజిటల్ లైబ్రరీ సెంటర్లను ఏర్పాటు చేసి ఒక ట్యూటర్ను కూడా నెలకు శాలరీస్ ఇచ్చి పెట్టించే బాధ్యత నాది. కానీ మీరు తీసుకోవాలి ఇనిషియేటివ్. ఇగో ఈ కమ్యూనిటీ హాల్ ఉంది, దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీరు చెప్తే అక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడమే కాదు, ఇప్పుడు బీసీ హాస్టల్లో ఒకటి పెట్టినాం, మీరు వెళ్ళి చూసి రండి. ఎస్సీ హాస్టల్ పిల్లలు పక్కన బీసీ హాస్టల్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అద్భుతంగా 3-4 గంటలు ఆ లైబ్రరీలో స్పెండ్ చేసి అక్కడ మా మైనీల చరిత్రలు చదువుతా ఉన్నారు, ఎన్సైక్లోపీడియా చదువుతారు. ప్రవీణ్ చూసే వచ్చుంటాడు. సో మీరందరు కూర్చొని అటువంటి సెంటర్లను మనం ఎన్ని డెవలప్ చేయొచ్చు. నా కోరిక ఏంటి అంటే ప్రతి 2 వార్డులకు అటువంటి డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ఒకటి ఉండాలి. సమాజంలో పేద వర్గాలు, ఈ వ్యవస్థలు అందుబాటులో లేని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఉన్నతమైన విద్య, ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యత ఇవ్వాలని చెప్పి పర్సనల్ గా నా కోరిక ఉంది. ఈ మహబూబ్ నగర్ పట్టణమే కావచ్చు, చుట్టుముట్టు గ్రామాల్లో కావచ్చు, అటువంటివి కార్పొరేట్ స్కూల్లో పిల్లలకు అందుబాటులో ఉండే సౌకర్యాలన్నీ మన పిల్లలకు ఇచ్చుకోవాలన్న ఆశ ఉంది. దానికి ఫండ్స్ నేను ఎట్లనైనా తెస్తా, ఎవరిని అడుగుతానా, ఏం చేస్తానా అది నేను తెస్తా. ప్రభుత్వం నుంచి కూడా పెట్టిస్తా. మా గౌరవ ఎంపీ గారి దగ్గర కూడా సహాయం తీసుకొని వారి ఫండ్ కూడా కొద్దిగా నేను తీసుకుంటా. ఫండ్స్ తీసుకురావడంలో ఎటువంటి అలసత్వం కూడా ఖచ్చితంగా మేము చేయం. మీరు కోఆర్డినేట్ చేసి ఫలానా దగ్గర పెట్టండి అని చెప్తే
100%గా 3-4 నెలలు 5-6 నెలల్లో అక్కడ ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయించడం జరుగుతుంది. కాబట్టి మన అందరం కలిసి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేసుకుందాం. మనకు కావాల్సిన వ్యవస్థలు, మన పిల్లలకు కావాల్సిన వ్యవస్థ, భవిష్యత్తుకు కావాల్సిన వ్యవస్థ, వీటన్నిటినీ కూడా మన అందరం ఒక అభిప్రాయానికి వచ్చి తర్జన భర్జన చేసుకొని డిస్కషన్ చేసుకొని అందరి ఆమోద యోగ్యంతో ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయుని జన్మదినం రోజు మన అందరం ఇట్లా కలుసుకునే సువర్ణ అవకాశం మనకు దక్కింది. మీ సమస్యలను కూడా వినే అవకాశం దక్కింది. ఖచ్చితంగా ఈ సమస్యలను అధికారుల ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లి వాటిని ఫాలో అప్ చేయించి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం కూడా మేము చేస్తాం.